హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అసలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నిన్న స్కూల్స్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడ విద్యార్థులతో మమేకమై మాట్లాడటం జరిగింది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు కాలంలో అంటే 2019 వరకు స్కూల్స్ దుస్థితి ఎలా ఉండేదో అందరికీ తెలుసు. ఇది ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే పిల్లలకి సరిగా స్కూల్ యూనిఫామ్స్ ఉండవు. స్కూల్లో ఫెసిలిటీస్ ఉండవు. చివరికి ఆడపిల్లలకి టాయిలెట్ వెళ్ళడానికి టాయిలెట్లు కూడా లేనటువంటి స్కూల్స్ ఆంధ్రప్రదేశ్‌లో 90% ఉండేవి. అటువంటిది పోయిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి నాడు నేడు అనే ప్రోగ్రామ్ పెట్టి ఐబీ సిలబస్‌ని ఇంట్రొడ్యూస్ చేసి, ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రొడ్యూస్ చేసి, స్కూలు రూపురేఖలు మార్చేసి, స్కూల్ టేబుల్స్ దగ్గర నుంచి డిజిటల్ బోర్డ్స్ వరకు ప్రతి ఒక్కదాన్ని ప్లాన్డ్‌గా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ, ఆ! పౌష్టికాహారం ఇచ్చుకుంటూ, మధ్యాహ్న భోజనంలో ఏ రోజు ఏ మెనూ ఉండాలో క్లియర్‌గా చెప్పుకుంటూ, యూనిఫార్మ్స్ దగ్గర నుంచి, అమ్మ ఒడి దగ్గర నుంచి, పిల్లల సంక్షేమం, చదువులకు సంబంధించిన ట్యాబ్స్ వరకు ఏ టు జెడ్ ప్రొవైడ్ చేసి ఎడ్యుకేషన్ సిస్టాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళింది ద గ్రేట్ లెజెండరీ పొలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి. అయితే లోకేష్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో స్కూల్స్ ఎంత అధ్వాన స్థితికి వెళ్ళిపోయిందో అంటూ అన్నాడు. ఒక్కసారి లెక్కలు చూసుకోండి లోకేష్ గారు. ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడండి. ప్రజల దగ్గరికి వెళ్ళండి. చెప్పులతో కొడతారు ఈ మాటలు మీరంటే. నాడు నేడు ప్రోగ్రాం తెలీదా మీకు? ఏం చదువుకున్నారు మీరు? అని చాలామంది అడుగుతున్నారు అగ్రెసివ్‌గా. అసలు కొద్దిగన్నా ఆలోచన ఉండదు. ఏది పడితే అది నోటికొచ్చింది వాక్కుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పటికి కూడా స్కూల్ పిల్లలకి అమ్మ ఒడి ఎయలేదు. ఎయ్యనే ఎయలేదు. ఆ! కాలేజ్ ఫీజెస్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఇవ్వలేదు. పిల్లలకి అట్‌లీస్ట్ పౌష్టికాహారం పెడతలేదు. మెనూ లేదు దానికి. అసలు చాలామంది హాస్టల్స్‌లో వాళ్ళు రోడ్డు మీదకొచ్చారు. నిన్నటికి నిన్న స్కూల్‌లో టీచర్సే లేరంట. చూడండి ఇది వీడియో. టీచర్లు లేక ఇబ్బంది పడుతున్నారు సార్. అందరు ఆవేదన. పిల్లలు మంచి చదువుకోవాలని ఉద్దేశంతోనే టీచర్లు లేరు కాబట్టి మాట్లాడాం సార్. ప్రభుత్వం నుండి వైఖరి, ప్రభుత్వం నుండి వైఖరి నియమించాలి పూర్తి స్థాయి అధ్యాపకులు వెంటనే, నియమించాలి పూర్తి స్థాయి టీచర్లు 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 వెంటనే, పర్మనెంట్ టీచర్లు వెంటనే, నియమించాలి పర్మనెంట్ టీచర్లు వెంటనే, నియమించాలి పర్మనెంట్ టీచర్లు వెంటనే, నియమించాలి పర్మనెంట్ టీచర్లు వెంటనే, నియమించాలి పాఠశాల ఉపాధ్యాయులని, పిల్లల చదువుకి ఉపాధ్యాయులను వెంటనే నియమించాలి. పిల్లల చదువుల కొరకు ఉపాధ్యాయులను వెంటనే నియమించాలి. ఉపాధ్యాయులను వెంటనే, పిల్లల చదువు కొరకు ఉపాధ్యాయులను వెంటనే. టీచర్స్ కావాలని పేరెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. 6 నెలల్లో విద్యా వ్యవస్థని ఇంత దరిద్రమైన స్థితికి తీసుకెళ్ళి, ఇప్పుడు ఏదో నేను ఉద్ధరిస్తా, నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ అవుతుంటే అందరూ ఎందుకు తీసుకున్నామన్నారు, నేను ఛాలెంజింగ్‌గా తీసుకున్నాను. ఆనాడే స్మార్ట్ క్లాస్ రూమ్స్ తీసుకొచ్చి టెక్నాలజీతో జోడించి చేస్తాం జరిగింది. విద్యా వ్యవస్థని గత 5 సంవత్సరాలు దారి తప్పిన విద్యా వ్యవస్థని గాడిలో పెట్టాలన్న బాధ్యత నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. విద్యాశాఖ అంటే ఎన్నో సవాళ్ళు.
సంఘాలు ఉంటాయి. ఒక నిర్ణయం తీసుకోవాలంటే పిల్లల భవిష్యత్తు దానిపైన ఆధారపడి ఉంటుంది. నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానంటే 99% మంది నాకు మెసేజ్ పెట్టి ఆ శాఖను ఎందుకు తీసుకుంటున్నావు అని అడిగారు. ఆ రోజే నేను అనుకున్నా, అబ్బా ఇది అద్భుతమైన శాఖ, ఇక్కడ నా అవసరం ఉంది, ఒక ఛాలెంజ్ గా తీసుకుని వ్యవస్థని సెట్ చేస్తానని మనసులో అనుకున్నాను. ఈ 5-6 నెలల్లో నువ్వేం చేసావు ఒక్కటి చెప్పు. లోకేష్ గారు నువ్వేం చేసావు ఒక్కటి చెప్పు. ప్రజలు కాదు, నేను కూడా అడుగుతున్నా ఇప్పుడు, ఏం చేసావు ఒక్కటి చెప్పు. ఒక్కటంటే ఒకటి. ఒక్క స్కూల్ రెనోవేట్ అయిందో చెప్పు. ఒక్క స్కూల్లో ఫీజులు మొత్తం కట్టారో చెప్పు. అది కాకుండా 829 మంది హెచ్ఓడిస్కి మీరు నోటీసులు పంపించారు, సోకాజ్ నోటీసులు. తెలుసా మీకు ఇవన్నీ? చెప్పడానికైనా సిగ్గుండాలి, వినటానికైనా ప్రజలకు సిగ్గుండాలి. జగన్మోహన్ రెడ్డి స్వర్ణయుగం ఎక్కడ? ఇప్పుడున్నటువంటి హత్యలు, మానభంగాలు జరుగుతున్న ఈ సిస్టమ్ ఎక్కడ? ప్రభుత్వాలు కానీ, గత ప్రభుత్వాలు కానీ ఎవరైనా సరే టాబ్లెట్స్ కానీ, లేదంటే మనం కూర్చోబెట్టి సోషల్ మీడియాకి సంబంధించి ఐప్యాడ్స్ కానీ ఇచ్చారు అంటే అది మీ చదువుకు ఉపయోగపడతాయని. కానీ ప్రజలు చెవిలో సీసం పోసుకున్నారా, లేకపోతే నోట్లో ఇంకేమన్నా పెట్టుకున్నారా? దయచేసి నోరెత్తి అడగండి, లేదంటే మీ జీవితాలు మొత్తం సర్వనాశనం చేసేస్తారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ 6 నెలల్లో గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ప్రైవేట్ స్కూల్స్కి మారిన స్టూడెంట్స్ యొక్క పర్సంటేజ్ 24%. అది నేను చెప్తున్న లెక్కలు కాదు. ఇండియన్ స్టాటిస్టిక్స్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలో జరుగుతున్నటువంటి మార్పులని గుర్తించి చెప్పినటువంటి లెక్కలివి. ఇష్టానుసారంగా వెళ్ళాం కదని మాట్లాడతాం కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళిన స్కూల్స్లో ఏ టేబుల్స్ ఉన్నాయి, ఏ బల్లాలు ఉన్నాయి, ఏ బోర్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చినవే. చూడలేదమ్మా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఏమన్నాడు ఒకసారి విను. ప్రైవేట్ ఇది జెడ్పీ స్కూల్, ప్రైవేట్ స్కూల్స్ కంటే బాగున్నాం. ఈ బెంచెస్ ఎప్పుడు వచ్చినాయి? పాతవేనా? 4 years back. మనం ఏదైనా నెక్స్ట్ జనరేషన్కి ఏదైనా మనం ఇవ్వగలిగే ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది చదువులు. అర్థమైంది కదా? ప్రైవేట్ స్కూల్స్ కన్నా చాలా బాగుందని చెప్పాడు. అది అంతేనా? ఉద్దానం ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ ప్రపోజ్ చేస్తే మీరు కట్టలేకపోతే జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ చేశాడు ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ అంటూ ఆయన నోటితో చెప్పాడు. వినండి. 2014-19 సమయంలో నేను ఉద్దానం సమస్యను బయటికి తీసుకొస్తే అది గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేసింది. ఇప్పటి వరకు జరిగిందంతా ఒక ఎత్తు, ఇకపైన జరగబోయేదంతా ఒక ఎత్తు. ఎందుకంటే ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు. ప్రతి ఒక్క విషయాన్ని క్రిస్టల్ క్లియర్గా మాట్లాడి ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పటానికి సిద్ధపడ్డాడు. ఇక మీ పప్పులు ఉడకవు. స్కూల్స్ క్రెడిట్ మీ ఖాతాలో వేసుకోవాలంటే మాత్రం అది చాలా తప్పు. ఎవడో కన్న బిడ్డకి మీరు పేరు పెట్టుకున్నట్టే. ఎవడో ఒకటికంటే వాడిని తీసుకొచ్చి నీ ఇంటి పేరు నీ పేరు పెడితే ఎలా ఉంటుందో అంతకన్నా ఘోరం ఇది. శ్రమ దోపిడీ అంటారు.
పేరు దొబ్బేయటం అంటారు దీన్ని. సో ప్రజలు వీటన్నిటి గమనించండి. స్కూల్స్ రెనోవేట్ అయ్యి గవర్నమెంట్ స్కూల్స్లో నో సీట్స్ అని బోర్డు పెట్టిన జమానా ఏదన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి జమానానే. ఆ పంచస్వర్ణ ఇయర్స్ అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనిక.